భారతదేశంలో ప్లైవుడ్ తయారీ ఒక 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని మీకు తెలుసా? ఇదంతా టీ చెస్ట్ల కోసం ప్లైవుడ్ తయారీ నుండి ప్రారంభమైంది. అప్పట్లో ఈ టీ చెస్ట్లలో ఎక్కువ భాగం యూరప్ నుండి దిగుమతి చేసుకునేవి. 1920లో అస్సాం సా మిల్ టింబర్ అస్సాంలోని మార్గెరిటాలో భారతదేశంలో మొట్టమొదటి ప్లైవుడ్ ఫ్యాక్టరీని స్థాపించింది. తరువాత కేరళలోని కోజికోడ్లోని రెండవ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అన్ని దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. ఇది భారతదేశం తన సొంత ప్లైవుడ్ ఉత్పత్తిని పెంచుకునేలా చేసింది. డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన సంస్థ సహాయంతో సీతాపూర్, బెంగళూరు, బలియాపట్నం, బుండేలి మరియు కోచ్ బీహార్లలో కొత్త కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. కానీ యుద్ధం తర్వాత దిగుమతులు పునఃప్రారంభించబడ్డాయి మరియు భారతీయ కర్మాగారాలు మనుగడ సాగించడానికి ఇబ్బంది పడ్డాయి. స్థానిక యూనిట్లను రక్షించడానికి బ్రిటిష్ ఇండియా దిగుమతి చేసుకున్న టీ చెస్ట్లను నిషేధించింది. ఇది భారతీయ ప్లైవుడ్ను బలోపేతం చేసింది. స్వాతంత్ర్యం నాటికి భారతదేశంలో 47 ప్లైవుడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి త్వరలోనే బ్లాక్ బోర్డులు, ఫ్లష్ డోర్లు, వాణిజ్య మరియు అలంకార ప్లైవుడ్గా విస్తరించాయి. 1966లో పరిశ్రమకు లైసెన్స్ రద్దు చేయబడింది. కానీ 1971లో కొత్త నిబంధనలతో లైసెన్సింగ్ తిరిగి వచ్చింది. 1980 వరకు భారతదేశంలోని దాదాపు 60% ప్లైవుడ్ ఎగువ అస్సాం జిల్లాల నుండి వచ్చింది. 1982 అస్సాం ఆందోళన సమయంలో సరఫరా పడిపోయింది. ఇది ఇతర రాష్ట్రాలలో ప్లైవుడ్ యూనిట్లను వృద్ధి చెందేలా చేసింది. నేడు భారతదేశ ప్లైవుడ్ మార్కెట్ ఆర్థిక ప్లైవుడ్, ఇంజనీర్డ్ ప్లైవుడ్ మరియు ఫీచర్ లోడెడ్ ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి పెడుతుంది. మరియు అది భారతదేశంలో ప్లైవుడ్ యొక్క ఒక 100 సంవత్సరాల కథ.